హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. నా పేరు సుజాత అండి. ఈరోజు నేను ఉసిరికాయ నిలువ పచ్చడి చేస్తున్నాను. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా బాగున్నానండి. ఇక వీడియోలోకి వెళ్దాం. అరకేజీ ఉంటాయి. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను అరకేజీ ఉసిరికాయలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఉసిరికాయలో నిలువ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఉసిరికాయ నిలువ పచ్చడికి కావలసిన పదార్థాలు: చింతపండు 50 గ్రాములు, చిన్నుల్లిపాయ పెద్దది ఒకటి, 3 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతు పొడి, కారం సరిపడా, ఉప్పు సరిపడా. ఉసిరికాయ నిలువ పచ్చడి కావలసిన పదార్థాలు ఇవన్నీ. ఎలా చేయాలో చేసి చూపిస్తా. శుభ్రంగా క్లాత్తో తుడుచుకొని ఉసిరికాయలని పక్కన పెట్టుకుందాము. ఉసిరికాయలు సార్లు ఉన్నాయి కదండి, ఆ సార్ల మీద మనం చాకు పెట్టి కోసుకోవాలి. సో ఉసిరికాయ కోసుకున్న తర్వాత ముక్కలు ముక్కలుగా విడిగా వచ్చేస్తుందండి. ఇత్తనం వరకు సపరేట్గా వచ్చేసిద్ది. అయితే తడి ఆరిపోయేదాకా ఉసిరికాయలను మనం ఒక 10 నిమిషాలన్నా ఆరబెట్టాలి. తుడుచుకోవటం అయిపోయింది. ఉసిరికాయలని క్లాత్తో తుడుచుకొని శుభ్రంగా ఆ గిన్నెని ఫ్రెండ్స్ అదిగో చాకు తీసుకొని ఉసిరికాయకి అరలు ఉంటాయి, ఆ అరల మీదే మనం కట్ చేయాలి. అప్పుడు విడిగా చక్కగా నీట్గా వస్తుంది. సన్నగా ఒక్కొక్క భాగం వచ్చేస్తుంది. అలా సరే. ఫ్రెండ్స్, ఉసిరికాయలు సన్నగా తరుగుతున్నాను. చాకుతో కోసేసాను. మనం ఇక నూనెలో వేయించుకుందాం ఈ ఉసిరికాయ ముక్కలు. సరే, లోపలికి వెళ్ళేసి మనం ఎలా చేయాలో ఉసిరికాయ నిలువ పచ్చడిని తయారు చేసి చూపిస్తాం.
చింతపండు నానబెట్టాను, దాన్ని పిసుకున్నాను. చింతపండుని 200 గ్రాములు ఆయిల్ వేసుకుందాం. ఇంకా వేడి ఆయిల్ వేడెక్కిందండి. ఉసిరికాయ ముక్కలు వేసుకుందాము. వేయించుకుందాము ఉసిరికాయ ముక్కల్ని బాగా నూనెలో. ఉసిరికాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి, అలాగే జుట్టు నల్లబడటానికి, ఒంట్లో ఉన్న సి విటమిన్ అనేది ఉసిరికాయలో ఉంటుంది ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు అందరూ ఒట్టి తిన్నా పర్వాలేదు, పచ్చడి పెట్టుకొని ఇలాగా నిలువ పచ్చడి పెట్టుకొని మనం తింటే చాలా మంచిది. ఉసిరికాయ దొరికే కాలంలోనే పచ్చళ్ళు పెట్టుకోవాలి. ఉసిరికాయ పచ్చడి షుగర్ వ్యాధిని రానివ్వకుండా చేస్తుంది, అలాగే జీర్ణశక్తిని పెంచుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఉసిరికాయల వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నిలువ చేసుకొని ఉసిరికాయ పచ్చడి పెట్టుకొని మనం వారానికి 2 సార్లు అన్నా మనం పచ్చడి రూపంలో తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఈ ముక్కలన్నీ ఉడికే వరకు ఫ్రెండ్స్, ఆ పచ్చిదనం అనేది పోయే వరకు మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్. ముక్క ఉడికిపోయింది నూనెలో, స్టవ్ ఆఫ్ వేసేసుకున్నాము. నూనె ఉసిరికాయలు చల్లగా అయిపోయిన తర్వాత మనం ఈ పొళ్ళన్నీ కలుపుకోవాలి. ఉసిరికాయ పచ్చడికి సరిపడే అన్ని సమానంగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆఫ్ వేసుకొని ఇలాగే చింతపండు పిసికి పక్కన పెట్టేసుకున్నాము. అది చింతపండును వేడి చేయాలండి. వేడి చేసిన తర్వాత నీళ్ళన్నీ పోయిన తర్వాత మనం ఉసిరికాయ పచ్చడిలో కలుపుకోవాలి. నీళ్ళన్నీ పోవాలి. నీళ్ళన్నీ ఇంటికిపోయాయి చింతపండులో. స్టవ్ ఆఫ్ వేసేసుకుందాం. ఇది కూడా ఆరిపోవాలి చల్లగా. వేయించుకున్న ఉసిరికాయ గిన్నెలో వేసుకుందాము. దాంతోపాటు ఆయిల్ 200 గ్రాముల ఆయిల్ వేసాము. 2 స్పూన్లు మెంతుల పొడి, 3 స్పూన్లు ఆవాల పొడి, అలాగే ఒక రబ్బ చిన్నుల్లిపాయలు కచ్చాబచ్చాగా నలగొట్టుకోవాలి. కారం సరిపడా వేసుకుందామండి. చాలా ఘాటుగా ఉంటుంది కారం, అందువల్ల 2 స్పూన్లు వేస్తున్నాను కారం. అలాగే సాల్ట్ కూడా 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు. చింతపండు పులుసు 50 గ్రాములు. కలుపుకుందాము.
పచ్చడి రెడీ అయిందండి. ఉసిరికాయ నిలువ పచ్చడి. కావాల్సిన పదార్థాలన్నీ వేసేసాను. 3 రోజులు అయిన తర్వాత మనం కలదిప్పుకొని టేస్ట్ ఎలా ఉందో చేసి చూపిస్తాను. ఇది చూపిస్తాను. కరెక్ట్గా సరిపోయాయి. ఉప్పు, కారము, మనం వేసిన ఆవాల పొడి, మెంతుల పొడి, చిన్నుల్లిపాయలు కూడా చక్కగా సరిపోయాయి. మగ్గితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 2 రోజుల క్రితము ఉసిరికాయ పచ్చడి పెట్టానండి. అది ఎలా ఉందో ఏంటో చూద్దామండి. గిన్నెలో తీసి డబ్బాలో పెట్టుకుందాం. ఫ్రెండ్స్, వాటికి 3 రోజులు అయిపోయింది. డబ్బాలో పెట్టేసుకుందాం. డబ్బా కడిగి పెట్టాను. ఫ్రెండ్స్, పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. ఎలా ఉందో ఏంటో అనేది తిని చూపిస్తాను ఫ్రెండ్స్. ఉసిరికాయతో చాలా బాగుంది ఫ్రెండ్స్. తలా ఒక ముద్ద పెడతాను. ఎలా ఉంది?